उसको आपने जाने के लिए एक 40-50,000 होता एक टेंट स्पा में जाने के लिए. So it's a spa. I was dreaming. Okay, मैं ड्रीम कर रहा हूँ बट मेरा हाथ में बहामास का वीजा नहीं आया. वो ఆయన जय प्रसाद చెప్పారు एवरीबडी द प्रेसिडेंट बोल रहा है आपको नहीं वीजा मिलने वाला. मुझे और मेरे स्पॉन्सर नहीं मिला. వాళ్ళిద్దరు చెప్తున్నారు మీ ఇద్దరు వీసా రాదని చెప్తున్నారు. బట్ అతను ఒక్కడే అతను ఎవరో నాకు తెలియదు. మాకు వీసా రాలేదని విషయం తెలుసుకొని అతను వచ్చి ఎందుకంటే పాజిటివ్ పీపుల్ సంబడీ ఈస్ డూయింగ్ గుడ్ దే విల్ కమ్ అండ్ దే విల్ ఎంకరేజ్ యూ. ఓకే ఆయన వచ్చి చెప్పారు మీకు వీసా రాలేదని కదా మీరు పనిచేయండి కార్పొరేట్ సపోర్ట్ తీసుకోండి. మీరు ఒకసారి ఇంటర్నెట్ లో सर्च చేయండి ఇక్కడ నుంచి యూకే వీసా ఆఫీస్ ఎంత దూరం ఉందని. సో ऑरलैंडो टू यूके एम्बेसी मियामी में है. सो 3-4 आवर्स ड्राइव वो वहां है. कॉर्पोरेट ने एक लेटर दिया. मैं वो लेटर पकड़कर मेरा ड्राइवर है ओके और उस ड्राइवर का 70 एज होता. उसको बात किया मैंने पूछा $200 हिसाब पूछा मैंने दे दिया $200 एंड उसको मैं बोल दिया सारी प्रेसिडेंट मुझको क्योंकि इंग्लिश भी नहीं आता पहली बार यूएस गया मैं अकेले जा रहा हूँ. सब मना किया बिकॉज ऑफ माई अच्छा होने के लिए ना मंच के చెప్పారు. బట్ నేను డెసిషన్ తీసుకొని అందరికి చెప్పాను సారీ నాకు ట్రైనింగ్ ఇంకా 2 డేస్ టైం ఉంది బట్ నేను నా ఊహల్లో ఉంది ఒకవేళ రాలేకపోతే ఇట్స్ ఓకే నేను సైలెంట్ గా ట్రైనింగ్ తీసుకొని ఇండియా వెళ్ళిపోతాను. సో आई वेंट फॉर बहामास वीसा के लिए एम्बेसी में गया. उसको डॉक्यूमेंटेशन सबमिट दिया. उन्हें बोला वीसा आएगा बट 2-3 दिन टाइम लगेगा. वो 2 రోజులు 3 రోజులు అయితే నేను ఉండలేనంటే నా హోటల్ పంపిస్తారు वीसा అడిగా. उन्हें बोला होटल पे क्यों आप $50 एक्स्ट्रा पे करो अभी दे देंगे वीसा बोले. उन्हें $50 पे किया वीसा 1 घंटे में आ गया. सो दैट वाज ब्यूटीफुल. मुझे लाइफ में क्या क्या चाहिए वो पॉजिटिवली आ रहा है मेरे लाइफ में क्योंकि I was with always positive people. You can see my photograph. Always be with positive people and there is no negative people in that picture. सब positive people क्योंकि वो बहुत फिल्टर हो गया. 1,35,000 वॉल्यूम करना है. सो नेगेटिविटी नीचे गिरेगा ओनली पॉजिटिविटी ऐसा आएगा ऊपर. तो सब पॉजिटिव पीपल होगा. तो मैंने बहुत सारी लीडरशिप ट्रेनिंग्स में अटेंड किया. हवा अटेंड किया ऑस्ट्रेलिया अटेंड किया. ऐसे पर्सनली నేను ఒక వ్యక్తిగతంగా కూడా చాలా కొత్త విషయాలు ఇప్పుడు నేను ఒక విషయాన్ని చాలా రకాలుగా అనాలిసిస్ చేయగలుగుతున్నాను. చిల్లర విషయంగా రియాక్ట్ అవ్వట్లేదు. ఒకప్పుడు నేను చాలా కోపంగా ఉండేవాడిని ప్రతి చిల్లర విషయానికి రియాక్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు అదే విషయాన్ని నేను చాలా రకాలుగా ఆలోచిస్తున్నాను. ద బెస్ట్ ఇంకా ఎలా చేయాలి ఇదే విషయాన్ని ద బెస్ట్ ఎలా డీల్ చేయాలి. నేను చాలా లీడర్షిప్ ట్రైనింగ్స్ నేను ఏ లీడర్షిప్ ట్రైనింగ్ నేను మిస్ అవ్వలేదు. అండ్ this next weekend we are going to a future president team retreat leadership weekend. Okay, leadership training करना. ఇవ్వబోయే వ్యక్తి ట్రైనింగ్ ఇవ్వబోయే వ్యక్తి గొల్లెపల్లిలో ఉన్నా. ఈయన వచ్చిన తర్వాత ఇండియా బిజినెస్ ఫ్యాంటాస్టిక్ గ్రో అయింది. ఈయన కరెక్ట్ గా 5-6 ఏళ్ల క్రితం వచ్చారు. గోవాలో జరిగిన ట్రైనింగ్ నేను క్వాలిఫై అవ్వలేదు. అప్పుడు నేను సూపర్వైజర్ మేబీ ఇంకా అయ్యుండకపోవచ్చు. ఆ గోవా లీడర్షిప్ ట్రైనింగ్ తర్వాతే ఇవాళ గోవా లీడర్షిప్ ట్రైనింగ్ అప్పుడు అప్రాక్సిమేట్లీ హెర్బల్ ఇండియా 50 కోట్లు 100 కోట్లు ఉంటుంది. ఇప్పుడు హెర్బల్ లైఫ్ ఇండియా 1000 కోట్లు. ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత అది మొత్తం ఇండియన్ లీడర్షిప్ కూడా అదే చెప్తారు. నేను అందరూ చాలా మంది ప్రెసిడెంట్స్ తో మాట్లాడతాను. ప్రతి ఒక్క ప్రెసిడెంట్ అదే చెప్తారు. గోవా లీడర్షిప్ ట్రైనింగ్ తర్వాత మాత్రమే ఇండియా అనేది గ్రో అయింది. బికాస్ ఆఫ్ గోవా లీడర్షిప్ రిట్రీట్ ఈ రోజు అందరూ ఈ పరిస్థితుల్లో ఉన్నామని అందరూ చెప్తారు. సో ఆయన ట్రైనింగ్ నేను ఇంతవరకు వెళ్ళలేదు. అలాంటి ట్రైనింగ్ నేను 6 ఏళ్ళు బిజినెస్ లో ఉంటే కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. సో మీరు ఇప్పుడు రెడీ ఉంటే అలాంటి ట్రైనింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో ఉండొచ్చు. మీరు అది మిస్ అవ్వదు. ఆ ట్రైనింగ్ ఇంపార్టెంట్. అది మీకు తెలియదు అది ట్రైనింగ్ ఇంపార్టెంట్ ఎంత ఉంటుందని. ఈ పర్టికులర్ స్లైడ్ లో నేను చెప్పేది ఏంటంటే ఆ ట్రైనింగ్ ఇంపార్టెంట్. రేపు నేను అంటే ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఏం జరిగింది 5 ఏళ్ల మధ్యలో హెర్బల్ లైఫ్ ఇండియా ఏం జరిగింది 1000 కోట్లు ఉందా? రేపు నేను వెళ్ళిపోయే ట్రైనింగ్ వాల్యూ కూడా 1000 కోట్లు. అంటే హెర్బల్ లైఫ్ చాలా సింపుల్. ఈ యూనిట్ లో ఎంత కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుందో ఇప్పుడు జరగబోయే యూనిట్ లో కూడా అంతే కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ జాగ్రత్తగా ఎలా చేసుకున్నామో రేపు ఇక్కడ సిచ్యువేషన్స్ లో కూడా నేను కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. రేపు జరగబోయే ట్రైనింగ్ అంతే.
అంత సింపుల్ గా ఎలా చెప్పంటారా? 5 ఏళ్ల క్రితం నేను 0, ఇవాళ నా టర్న్ ఓవర్ 50-60 కోట్లు. సింపుల్. 5 ఏళ్ల క్రితం ఇండియా ఎక్కడ ఉందో డబ్బులు ఇదే కూడా అక్కడ ఉన్నాను. అర్థమవుతుందా మీకు? సో ట్రైనింగ్స్ వాల్యూ మీకు తెలియదు. అది ట్రైనింగ్ కి ఒక 500 అవుతుందా, 1000 రూపాయలు అవుతుందా, 5000 అవుతుందా అది మీకు తెలియకపోవచ్చు. కానీ ట్రైనింగ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పెట్టడం వల్ల, ఆ ట్రైనింగ్ వెళ్ళకపోవడం వల్ల ఆ డిఫరెన్స్ నాకు తెలిసి కొన్ని వేల కోట్లు ఉంటుందని. అకార్డింగ్ టు మీ అది ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ మినిమం. అదొక 1000 కోట్ల ప్రాజెక్ట్. దాన్ని అలాగే గౌరవించాలి, దాన్ని అలాగే పూజించాలి, దాన్ని అలాగే వర్క్ చేసుకోవాలి. 1000 కోట్ల ప్రాజెక్ట్ దగ్గర చిల్లరగా ఓకే आशामाशी का पंजेगोड़ 1000 करोड़ प्रोजेक्ट में हम कैसा डील करता है हमारा प्रोजेक्ट हर्बलाइफ को कैसा डील करना है अकॉर्डिंग टू मी, क्योंकि आई डेफिनेटली रीच माय 1000 करोड़ प्रोजेक्ट इन हर्बलाइफ. अब ऑलरेडी 50-60 करोड़ में हूं. सो लीडरशिप ट्रेनिंग्स विल हेल्प यू. आपको कैसा डील करना. आप देखना वीडियो बिफोर ट्रेनिंग में, एक वीडियो देखा ना फ्यूचर बिफोर ट्रेनिंग में, वीडियो देखे ना. ओके टाइम. ओ माय गॉड. शेख बिना है. लॉट ऑफ पीपल टेल नो. बहुत भूख लग रहा है आप लोगों को. इस स्लाइड बाद में क्लोज करके बोलूंगा. क्या बोल रहा हूं? ये ट्रेनिंग्स में क्या होता, आप वीडियो देखा ना. वीडियो इज कॉल्ड हॉनर्स. पेरिस में हुआ. दैट वाज द बिगेस्ट ट्रेनिंग इन हर्बलाइफ. पूरा हर्बलाइफ करियर में दैट वाज द बिगेस्ट फेस्टिवल, बिगेस्ट ट्रेनिंग. पूरा 89 कंट्रीज में क्या हो रहा है एट प्रेजेंट. 89 దేశాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అది ఆ ట్రైనింగ్. అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు మనం చెప్తారు. మనకు కావాల్సింది మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అక్కడ మనకు కావాల్సింది మన కాపీ, అలా కాపీ చేసుకున్నదే న్యూట్రిషన్ క్లబ్. ఓకే, ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి అక్కడ. ఫిట్నెస్ క్లబ్, యోగా క్లబ్, చాలా అడ్వాన్స్డ్ గా ఏం జరగబోతుంది అదొక భవిష్యవాణి లాంటి బుక్. అది అక్కడ పోయి చూసుకోవచ్చు మన ఫ్యూచర్ ఏంటో. బట్ అది ఎవ్రీబడి लिमिटेड क्राउड इज नॉट अलाउड देयर. दैट क्राउड इज लाइक यू नो, हम हमारा रिलीजन में होता ना, हमारे रिलीजियस में लाइक एक क्रिश्चियनिटी में एक होली प्लेस होता. ओके, मुस्लिम्स को एक होली प्लेस होता, हमको भी होता एक होली प्लेस. तिरुमला तिरुपति सा एक होली प्लेस होता. हर्बल लाइफ में दैट प्लेस वाज अ होली प्लेस. वहां कोई नेगेटिविटी, इतना नेगेटिविटी आपको नहीं मिलता. Everybody, 5,000 people, 10,000 people आता. But if you go for extravaganza, small things, so new people will come. We can't expect वहाँ mixed people होता. But सब trainings में it's a holy place. वहाँ कोई नेगेटिविटी नहीं मिलता. सारी पॉजिटिविटी आप जितना ले सकता उतना ले सकता हो ट्रेनिंग पे. और ट्रेनिंग पे जाने बाद आपको everybody in the president team हुआ कोई इंडिया में, वो ट्रेनिंग पे बाद हुआ, హానర్స్ ట్రైనింగ్ के बाद हुआ. कोई ప్రెసిడెంట్ టీం బन गया. ఇంతవరకు ఇండియాలో కాదు ఎక్కడైనా సరే ప్రెసిడెంట్ టీం అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే హానర్స్ తర్వాత చెక్ చేసుకొని కావాలి. నేను కూడా అవునే హానర్స్ 2010 एंड 3 इयर्स में मेरा प्रेसिडेंट टीम हो गया. 3 इयर्स में 1-2-3 इयर्स में प्रेसिडेंट टीम हो गया. फर्स्ट ईयर आई डोंट नो व्हाट टू डू, क्या काम करना है, कैसा करना है, ఏం చేయాలి, ఓకే ఎలా మాట్లాడాలి, ఫోను జస్ట్ అలా. ఫ్యాట్ అనాలిసిస్ ఎలా చేయాలి అది కూడా తెలుసు నాకు. ఫ్యాట్ అనాలిసిస్ ఎలా చేయాలి, దాన్ని చెకప్ అంటారు కదా, చెకప్ అనకూడదు అంటారు, అది కూడా తెలుసుకున్నాను ఈ మధ్య. మళ్ళీ మన చెకప్ అంటారు కదా, చెకప్ డాక్టర్లు పడాల్సిన వాడు. మనం చేసేది ఫ్యాట్ అనాలిసిస్. అది ఎలా చేయాలో అది కూడా నాకు తెలియదు. అది నాకు స్పాన్సర్ అయిన అడిగినప్పుడు చెప్పేవాడు ఆయన, నీకు అప్పుడే కాదు ఒక 1 ఇయర్, ఆయన 1 ఇయర్ తర్వాత చెప్పాడు, నీకు కొంత కాలం పోయిన తర్వాత చెప్తానని. అంటే ఫ్యాట్ అనాలిసిస్ నేర్చుకోవడానికి మాకు 1 ఇయర్ పట్టింది. అప్పటి వరకు మా స్పాన్సరే మా కస్టమర్కి కేర్ తీసుకొని ప్రొడక్ట్స్ సజెస్ట్ చేసి జాగ్రత్తగా ఎలా ఫాలో చేయాలి నేర్పించాడు. అంటే 1 ఇయర్ నాకు అర్థం కాదు. సెకండ్ ఇయర్ కొంచెం అర్థమైంది, ఇక మేము ఊరుకోలేదు. సెకండ్ ఇయర్ అర్థమైన తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ డ్రీమ్స్ గోల్స్ ఉన్నాయి. ఇక తిరిగాం మొత్తం. నేనైతే విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాను, నెల్లూరు తిరుపతి సెలెక్ట్ చేసుకున్నాను, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను, విజయవాడ గుంటూరు సెలెక్ట్ చేసుకున్నాను. రీజియన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని నేను తిరుగుతూనే ఉండేవాడిని, ఎక్కడ ఆగేవాడిని కాదు. ఎక్కడ రిక్రూట్ అయ్యారు, వీళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఈ రిక్రూట్ అయిన వాళ్ళకి ఏం కావాలి, ట్రైనింగ్ కావాలి, వీళ్ళు ట్రైనింగ్ ఎప్పుడు ఇద్దాం, ఈ ఏరియాలో ఎప్పుడు రిక్రూట్ అయ్యారు,
వీళ్ళు ఇప్పుడు రిక్రూట్ అయ్యారు, వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి, ఏజెంట్ ఇవ్వాలి. సో నా ఫుల్ క్యాలెండర్ అంతా బిజీగా ఉండేది. రోజు రాత్రులు మేము బస్సుల నుంచి ట్రావెల్ చేసేవాళ్ళం. రోజు రాత్రులు నా 30 రోజుల్లో దగ్గర 20 రోజులంతా మేము రోజు రాత్రి ట్రావెల్ చేసుకునే ఉండేవాళ్ళం. రాత్రులు మా బస్సులు అది క్యాట్ కార్డ్ ఉంటుంది, 10% డిస్కౌంట్ ఇస్తారు. క్యాట్ కార్డ్ లేదు, మీకు ఫ్లైట్ లో వెళ్తున్నాం, ఫ్లైట్ లో అంత డబ్బులు లేవు, బడ్జెట్ లేదు. ఆ డిస్కౌంట్ కార్డు తీసుకుని గవర్నమెంట్ బస్సులోనే, ఒకసారి క్యాట్ కార్డులు ఉన్నా కూడా సీట్లు ఉండవు, కింద లేబర్ కింద కొనుక్కొని ఉంటారు. సో ఒక్కోసారి ఒక కాలు మాత్రం పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది, కాసేపు ఇంకో కాలు పెట్టుకుని ఇంకో కాలు పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్ మాకు ప్లానింగ్ ఉండేది కాదు, అకార్డింగ్ టు సిచ్యువేషన్ ప్లాన్ చేసుకునే వాళ్ళం. అసలు మాకు టైం లేదు. వాడు బస్ ఆపాడు, ఇక్కడ బస్సులు జరుగుతున్నాయి, మనకి ఆంధ్రాలో జరుగుతున్నాయి కదా, మీకు అన్ని చోట్ల డిస్టర్బెన్స్ ఉన్నాయి బ్యాంక్ లో ఉన్నట్ల. అసలు కంప్లైంట్ చేసే టైం లేదు మాకు. ఏ బస్సు ఉంటే బస్సు దొరకడం, ఏ ఆటో పట్టుకుంటే ఆటో దొరకడం. కర్నూలు నుంచి గుంటూరు దాకా బస్సు లేకపోతే మధ్యలో ఏదైనా డిపో దాకా బస్సు ఉంటే అక్కడ దాకా బస్సులో రావడం, అక్కడి నుంచి వేరే బండి పట్టుకుని మళ్ళీ డెస్టినేషన్ చేరుకోవడం. సో ఇది యాటిట్యూడ్ మేము వెళ్ళింది. సో సెకండ్ ఇయర్ మేము అలా వర్క్ చేస్తాం. అంటే ఈ యాటిట్యూడ్ ఎందుకు చెప్పానంటే, మీరు తెలీదు ఏదో 3 ఏళ్ళ డిగ్రీ, 3 ఏళ్ళు కాలేజ్ వస్తే డిగ్రీ చేతికిస్తారు అనుకున్నారు. अगर एवर थी प्रेसिडेंट की वैसा नहीं होता। आप सुपरवाइजर स्टॉक लिया, लेने के बाद 2-3 साल रेगुलर में है तो आपको डिग्री मिलेगा, ऐसा नहीं है। तो 2-3 साल क्या काम करना पड़ेगा, वो काम करना पड़ेगा। हम वो काम 100% किया। 100% मतलब पूरा हाथ डालकर काम किया। Whatever communication skills I have, whatever knowledge I have, whatever attitude we have, we don't have 100% knowledge, 100% attitude, 100% skills नहीं है, but हमको क्या है वो 100% दे दिया। ओके, बस इतना मेरा प्रेजेंटेटिव हो गया इसमें। సో ఇంకా చాలా ఉంది స్టోరీ। క్లోజ్ చేసి చేయగలం। कितना टाइम है? 1:45 और लेट हो रहा है। सो इसमें क्लोज करेंगे। आई वांट मुझे बहुत सारे बोलना है आप सब लोगों को। ओके, మీకు హిందీ ఎక్కువ వస్తుంది, తెలుగు రావట్లేదు। నెక్స్ట్ సెషన్ కొంచెం తెలుగు కూడా లాగుతాను కొంచెం। సో క్లోజ్ చేద్దాం। ఆఫ్టర్ షేక్ బ్రేక్ మళ్ళీ కలుస్తాం। థ్యాంక్ యూ సో మచ్। బ్యాక్ టు యూ। సో ఒకసారి ఎక్కడైతే మనం కూర్చుంటున్నామా మాట్లాడుతున్నాం।